హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం రౌటింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రౌటింగ్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? వాట్ ఈజ్ రౌటింగ్? వాట్ ఈజ్ రౌటింగ్? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ డేటా ప్యాకెట్స్ త్రూ ద బెస్ట్ పాత్ టు రీచ్ ద డెస్టినేషన్. రౌటింగ్ అంటే ఏంటి? ఫైండింగ్ ఫైండింగ్ సెండింగ్ డేటా ప్యాకెట్స్ సెండింగ్ డేటా ప్యాకెట్స్ త్రూ ద బెస్ట్ పాత్ టు రీచ్ ద డెస్టినేషన్. దాన్ని మనం రౌటింగ్ అంటాం. ఓకే. సో రౌటింగ్ అంటే మనం ఎందుకు రౌటింగ్ ఉండాలి? రౌటింగ్ లేకపోతే మనం సోర్స్ అంటే సోర్స్ కంప్యూటర్లో ఉన్న ఒక రిక్వెస్ట్ నెట్వర్క్లో, ఇది సోర్స్ అండి, సోర్స్ కంప్యూటర్. ఇది సోర్స్ కంప్యూటర్, ఇది డెస్టినేషన్. ఓకే. సో ఈ కంప్యూటరు నెట్వర్క్లో ఈ కంప్యూటర్ని రీచ్ అవ్వాలి అంటే ఈ కంప్యూటర్ని రీచ్ అవ్వాలి అంటే ఓవర్ ద నెట్వర్క్. సో ఇక్కడ నెట్వర్క్ అనేది ల్యానా, వ్యానా, మ్యానా కాదు. నెట్వర్క్లో ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో కమ్యూనికేట్ కావాలి అంటే ఈ కంప్యూటర్ ఏం చేస్తుందండి? డేటా ప్యాకెట్స్ పంపిస్తుంది. దాన్నే ఐసిఎంపి అంటాం. ఐసిఎంపి ప్యాకెట్స్ అంటాం. వీటిని మనం ఇంకో భాషలో డేటా ప్యాకెట్స్ అని. ఓకే. ఐసిఎంపి ప్యాకెట్స్. ఈ ప్యాకెట్స్ ఓకే ఎందుకు పంపిస్తాం? ఈ ప్యాకెట్స్ డెస్టినేషన్ కంప్యూటర్కి రీచ్ అయ్యాయి అనుకో, హెన్స్ ద కమ్యూనికేషన్ ఈస్ గుడ్. కమ్యూనికేషన్ ఈస్ గుడ్. అందుకని సెండింగ్ డేటా ప్యాకెట్స్ త్రూ ద బెస్ట్ పాత్ టు రీచ్ ద డెస్టినేషన్. సో అప్పుడు ఎప్పుడైతే డేటా ప్యాకెట్స్ సోర్స్ కంప్యూటర్ నుంచి డెస్టినేషన్ కంప్యూటర్కి రీచ్ అయ్యాయో, హెన్స్ ద నెట్వర్క్ ఈస్ గుడ్. నెట్వర్క్ బాగుంది. సో ఇక్కడ ల్యాన్ అవని, వ్యాన్ అవని, మ్యాన్ ఆర్ వ్యాన్, ఎనీ నెట్వర్క్, ఏ నెట్వర్క్ అవని, ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో కమ్యూనికేట్ కావాలి అంటే ఆ కంప్యూటర్ ఐసిఎంపి ప్యాకెట్స్ని పంపిస్తుంది. ఓకే. ఎక్కడికి? డెస్టినేషన్ కంప్యూటర్కి. సో ఎప్పుడైతే ఐసిఎంపి ప్యాకెట్స్ పంపించిందో, ఐసిఎంపి ప్యాకెట్స్ అక్కడ రిసీవ్ అయినట్టు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఐసిఎంపి ప్యాకెట్స్ పంపించాను. ఏది? డెస్టినేషన్కి. సో ఇది డెస్టినేషన్కి ఎలా రీచ్ అయ్యింది ఏంటనేది రౌటింగ్. సో ఆ వచ్చిన ప్యాకెట్స్ అంటే ఇక్కడ రీచ్ అయిన ప్యాకెట్స్ని అక్నాలెడ్జ్మెంట్ చేస్తుంది డెస్టినేషన్ కంప్యూటర్. అక్నాలెడ్జ్ చేస్తుంది. అప్పుడు నెట్వర్క్ ఉంది, కమ్యూనికేషన్ ఈ రెండు కంప్యూటర్ల మధ్య ఉంది అని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ పింగ్ www.google.com అంటాం. వీటిని మనం ఐసిఎంపి ప్యాకెట్స్ అంటామండి. వీటిని మనం 4 ఐసిఎంపి ప్యాకెట్స్. ప్యాకెట్ సెంట్ 4, రిసీవ్డ్ 4, లాస్ట్ 0. ఓకే. సో మినిమం టైం, మాక్సిమం టైం ఎంఎస్, మిల్లీ సెకండ్స్. అంటే ప్యాకెట్స్ రీచ్ ఇక్కడ మనకి నెట్వర్క్ యొక్క లేటెన్సీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అదే నేను పింగ్ లోకల్ హోస్ట్ అన్నాను అనుకోండి. ఇక్కడ 1 ఎంఎస్ ఎందుకు వస్తుంది? ఈ కంప్యూటర్ నేను పింగ్ చేస్తున్నాను కాబట్టి నెట్ లేటెన్సీ లేదు ఇక్కడ. లేటెన్సీ లేదు, అందుకే 1 ఎంఎస్ వస్తుంది.
ఇక్కడ 20 ms వస్తుంది మిల్లీ సెకండ్స్. ఓకే, నా కంప్యూటర్ నుంచి నేను గూగుల్ని పింగ్ చేస్తే నాకు ఇక్కడ 20 ms, ఇక్కడ 1 ms. నా కంప్యూటర్నే పింగ్ చేశాను, నేను ప్యాకెట్స్ పంపించా. సో అక్కడ 1 ms, ఇక్కడ 20 ms. ఇది లేటెన్సీ. టైమ్ టు లివ్, ఇది TTL అంటే లేటెన్సీ. ICMP అంటే ICMP మీన్స్ ఇంటర్నెట్, ఫుల్ ఫామ్ మర్చిపోయానండి, మళ్ళీ నేను మర్చిపోతుంటాను ఎక్కువ. ICMP ఫుల్ ఫామ్ ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ICMP ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, ICMP అంటే. ఈ ICMP ప్యాకెట్స్ ని మనం ICMP ప్యాకెట్స్ ఇంటర్వ్యూలో అడగలండి దీని గురించి, ICMP ఏంటి అని. మరి గుర్తుపెట్టుకుంటే మంచిదండి, అలా మర్చిపోకుండా. ICMP ప్యాకెట్స్, ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ఓకే, సో అయితే రౌటింగ్ అంటే ఏంటి? సోర్స్ కంప్యూటర్, డెస్టినేషన్ కంప్యూటర్ కమ్యూనికేషన్ చెక్ చేయాలి అంటే కొన్ని డేటా ప్యాకెట్స్ పంపిస్తుంది. సో ఆ డేటా ప్యాకెట్స్ ఏంటి? త్రూ ద బెస్ట్ పాత్ కి పంపిస్తుంది. అది డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అక్నాలెడ్జ్ ఇస్తుంది. అక్నాలెడ్జ్ ఇచ్చింది అంటే దాని అర్థం కమ్యూనికేషన్ ఉంది అని అర్థం. ఇది రౌటింగ్. ఓకే, రౌటర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ రౌటర్? రౌటర్ అంటే ఏంటి? తెలీదా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, మీకేం తెలుసు? భయం ఎందుకు? రాదా? సో రౌటర్ అనేది నెట్వర్క్స్ ని కమ్యూనికేట్ చేయడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌటర్ అనేది నెట్వర్క్ ని కమ్యూనికేట్ చేయడానికి. అది ల్యాన్ టు మ్యానా అంటే ల్యాన్ టు మ్యాన్ నెట్వర్క్ ని కమ్యూనికేట్ చేయడానికి, లేదా ల్యాన్ టు వ్యాన్ నెట్వర్క్ ని కమ్యూనికేట్ చేయడానికి. ఓకే, లేదా ల్యాన్ టు ల్యాన్ నెట్వర్క్ ని కమ్యూనికేట్ చేయడం, లేదా మ్యాన్ టు మ్యాన్ నెట్వర్క్ ని కమ్యూనికేట్ చేయడం, లేదా వ్యాన్ టు వ్యాన్ నెట్వర్క్ కమ్యూనికేట్. ఏదైనా నెట్వర్క్, రెండు నెట్వర్క్ని కమ్యూనికేట్ చేసేదే రౌటర్. రౌటర్ పని ఏంటి? రెండు నెట్వర్క్ని కమ్యూనికేట్ చేస్తుంది. అది ఏ నెట్వర్క్లు అవని, ప్రైవేట్ నెట్వర్క్ పబ్లిక్ నెట్వర్క్ కమ్యూనికేట్ చేస్తుంది, లేదా పబ్లిక్ నెట్వర్క్ ప్రైవేట్ నెట్వర్క్, లేదా ప్రైవేట్ రెండు ప్రైవేట్ నెట్వర్క్లు, లేదా రెండు పబ్లిక్ నెట్వర్క్లు. సో రౌటర్ చేసే పని, ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ టు డిఫరెంట్ నెట్వర్క్స్. ఓకే, రెండు డిఫరెంట్ నెట్వర్క్లని కమ్యూనికేట్ చేస్తుంది. రెండు డిఫరెంట్ నెట్వర్క్లు అంటే ఓన్లీ ల్యాను మ్యాను లేదా ల్యాను వ్యాను అంతే తప్ప ల్యాను కమ్యూనికేట్ చేస్తుంది. రెండు సిమిలర్ నెట్వర్క్స్ కానీ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ కానీ కమ్యూనికేట్ చేస్తుంది. సో ఎలా చెప్పుకునే కంటే, ఇప్పుడు ఒక నెట్వర్క్ 192.168.1.0 మీద ఉంది. ఓకే, ఇంకొక నెట్వర్క్ 172.16.1.0 మీద ఉంది. ఇది ఒక నెట్వర్క్. అంటే ఇదొక నెట్వర్క్, ఓపెన్ చేద్దాం. ఇదొక ప్రైవేట్, ఇవన్నీ ప్రైవేట్. ఇదొక ప్రైవేట్ నెట్వర్క్. యాక్చువల్గా రెండు ప్రైవేట్ నెట్వర్క్లే,
కానీ ఈ 2 కమ్యూనికేట్ కావు. ఎందుకు? ఈ 2 డిఫరెంట్ నెట్వర్క్‌ల మీద ఉన్నాయి. ఇది 192 మీద ఉంది. 172 మీద ఉంది. నేను ఇంకొక ఇదొక నెట్వర్క్. అనుకో. ఇదొక నెట్వర్క్ మీద ఉంది. సో, ఈ 3 కలవవు. 3 ప్రైవేట్ నెట్వర్క్‌లు అవ్వచ్చు, లేదా 3 పబ్లిక్ నెట్వర్క్‌లు అవ్వచ్చు, 3 ఇంటర్నల్ నెట్వర్క్ ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ నెట్వర్క్‌లో ఒక్కొక్క నెట్వర్క్ ఐడీ మీద ఉన్నప్పుడు కమ్యూనికేట్ కావు. సో, అలాంటప్పుడు మనం రౌటర్‌ని తీసుకొస్తాం. ఈ రౌటరు అనేది మనకి మల్టిపుల్ నెట్వర్క్స్‌ని ఓన్లీ 2 నెట్వర్క్‌లే కాదండి. రౌటర్ కెన్ కమ్యూనికేట్ మల్టిపుల్ నెట్వర్క్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ ఉండదు. ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉండదు. ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉండదు. ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉండదు. సో, రౌటర్ అనేది ఏంటంటే రౌటర్‌కి నెట్వర్క్ కనెక్ట్ అయితే రౌటర్‌కి ఈ నెట్వర్క్ కనెక్ట్ అవుతాయి. ఆబ్వియస్‌లీ ఇప్పుడు రౌటర్ లేకుండా ఏ నెట్వర్క్ ఉంటది? రౌటర్ అనేది ఇట్స్ గేట్‌వే. మన ఇంటికి మెయిన్ డోర్ ఎలాగో నెట్వర్క్‌కి రౌటర్ అలా. ఏ నెట్వర్క్ అయినా సరే. సో, ఈ రౌటర్స్‌కి మనం ఈ నెట్వర్క్‌లో రౌటర్ కమ్యూనికేట్ చేస్తే నౌ దిస్ నెట్వర్క్ ఏబుల్ టు కమ్యూనికేట్ this network can communicate this. Okay, and this network can communicate this, and ఇలా వైస్ వర్సా ఈ నెట్వర్క్ తోని కమ్యూనికేట్ అవుతాయండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇలా కమ్యూనికేట్ అవుతాయి. సో, ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయండి అంటే ఇక్కడ రౌటర్‌లో అన్ని నెట్వర్క్‌ని కమ్యూనికేట్ చేసేస్తున్నాం. అది. సో, రౌటర్ ఏంటి? రౌటర్ చాలా పవర్‌ఫుల్ అండి. రౌటర్ అనేది చాలా పవర్‌ఫుల్. కమ్యూనికేట్ మల్టిపుల్ నెట్వర్క్స్. అది ఏ నెట్వర్క్ అవని కమ్యూనికేట్ చేస్తది. సో, అయితే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఎలా రాస్తాం? ఇక్కడ రౌటర్‌లో సీసీఎన్ఏలో మీకు చెప్తారు. బాబు ఎలా కమ్యూనికేషన్ రాయాలి అంటే ఇలా రాస్తాం. అయితే ఇది కమ్యూనికేషన్ అనేది ఒక్క నిమిషం. రౌటర్‌లో మనం దీనికి కమ్యూనికేషన్ అనేది రౌటర్‌లో కాన్ఫిగర్ చేస్తాం. సో, అప్పుడు మనకి కమ్యూనికేట్ అవుతది. ఓకే. సో, డిఫాల్ట్ గేట్‌వే అంటే ఏంటి? ఇట్ గివ్స్ ద ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ పాయింట్ టు రీచ్ ద డెస్టినేషన్. అంటే ఏదైనా ఒక నెట్వర్క్‌కి డిఫాల్ట్ గేట్‌వే అనేది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ అండి. డిఫాల్ట్ గేట్‌వే. డిఫాల్ట్ గేట్‌వే అంటే జనరల్‌గా డిఫాల్ట్ గేట్‌వే అంటే మనకి రౌటర్ ఐపీ ఇస్తారు. అవునా? 192.168.1.1 ఇది డిఫాల్ట్ గేట్‌వే. ఈ నెట్వర్క్ యొక్క డిఫాల్ట్ గేట్‌వే. ఓకేనా? సో, ఈ నెట్వర్క్‌కి ఎగ్జిట్ ఎంట్రీ అంటే ఏంటి? నెట్వర్క్‌లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు రౌటర్ ద్వారానే వెళ్ళాలి. అంటే ఎగ్జిట్ పాయింట్. లోపటికి ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ డిఫాల్ట్ గేట్‌వే.
మన ఇంటి నుంచి మెయిన్ డోర్ నుంచి బయటికెళ్ళినప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. లోపలికొచ్చినప్పుడు ఎంట్రీ అవుతాం. అలానే. సో, మెయిన్ డోర్ నుంచి వెళ్లి రావాలి మనం. అవునా? ఓకే. సో, అలానే నెట్వర్క్‌కి మెయిన్ డోర్ ఏంటంటే డిఫాల్ట్ గేట్‌వే. దాన్ని మనం రౌటర్ ఐపీ అడ్రెస్. రౌటర్ డిఫాల్ట్ గేట్‌వే. రౌటర్ ఐపీ అడ్రెస్‌నే మనం డిఫాల్ట్ గేట్‌వే అంటామన్నమాట. ఓకే. అయితే ఇక్కడ మనకి 2 రకాల రౌటింగ్స్ ఉన్నాయి. స్టాటిక్ రౌటింగ్, డైనమిక్ రౌటింగ్. సో, స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటి? దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు జేఎన్‌టీయూ దగ్గర ఉన్నారు. అమీర్‌పేట వెళ్ళాలి. మీకు రూట్ తెలీదు. మీకు రూట్ తెలీదు. మీరేం జేస్తారు? అమీర్‌పేట ఎలా ఎళ్ళాలి అని అడుగుతారు. అవునా? ఎవరినైనా అమీర్‌పేటకి రూట్ ఏంటి అని అడుగుతారు. సో, ఒకాయన మీరు ఎవరు ఇక్కడ మీరండి. మీరే ఒక కంప్యూటర్ అనుకుందాం. మనం పీసీ. ఈ పీసీకి అమీర్‌పేట వెళ్ళాలి. రూట్ తెలీదు. సో, ఈ పీసీకి రూట్‌ని డైరెక్ట్ చేయడం. ఎవరో ఒకరు. ఆయనే హ్మ్. ఇక్కడ ఆహ్, రూట్. రూటు అమీర్‌పేటకి, పీసీకి, అమీర్‌పేటకి రూటు కావాలి. సో, ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ ఈ రూట్ ఇక్కడ రాదు. ఓకే. ఇది రూట్. దీన్నిక్కడ రౌట్. ఈ రూట్‌ని నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాస్తాడు. నెట్వర్క్ అడ్మిన్. ఎక్కడికి వెళ్ళాలి అనేది రాస్తాడు. ఇది రూట్. ఈ పీసీకి ఎక్కడికి వెళ్ళాలి అంటే, మనం ఎవరినైనా అడిగితే అమీర్‌పేట వెళ్ళాలి అంటే వాళ్ళు రూట్ చెప్తారు మనకి ఓరల్‌గా. అవునా? ఓరల్‌గా రూట్ చెప్తే మనం అర్థం చేసుకొని వెళ్తాం. ఏంటి వాళ్ళు చెప్పిన రూట్‌ని అర్థం చేసుకొని మనం అమీర్‌పేటకి రీచ్ అమీర్‌పేటకి వెళ్తాం. అవునా? అయితే దాన్నే మనం స్టాటిక్ ఇది అమీర్‌పేట. అమీర్‌పేట్. ఈ రూట్ అడిగాం గదా! రూట్ ఎవరిచ్చారిక్కడ? నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాసాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఏంటనేది ఈ రూట్‌ని రాసింది నెట్వర్క్ అడ్మిన్. ఇలా రూట్ రాయడాన్నే మనం స్టాటిక్ స్టాటిక్ రౌటింగ్ అంటాం. అంటే ఈ పీసీ అమీర్‌పేటకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అంటే వెళ్ళడం అంటే నెట్వర్క్‌లో ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ మనకి క్లియర్‌గా నెట్వర్క్ అడ్మిన్ రాస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. దాన్నే మనం స్టాటిక్ రౌటింగ్ అంటాం. దీన్ని మనం స్టాటిక్ రౌటింగ్ అంటాం. అంటే రూట్ మారదు. ఒక ఫిక్స్‌డ్ రూట్. ఆ రూట్ నుంచే వెళ్ళాలి. స్ ఫిక్స్‌డ్ రూట్‌నే మనం స్టాటిక్ రౌటింగ్ అంటాం. అంటిల్ అన్లెస్ మళ్ళీ నెట్వర్క్ అడ్మిన్ ఈ రూట్‌ని రీరూట్ చేస్తే అంటే మారిస్తే, ఈ రూట్ డైరెక్షన్స్ మారిస్తే తప్ప స్టాటిక్‌గా ఉంటది రౌటింగ్. ఓకే. ఇది. అది స్టాటిక్ రౌటింగ్. నెక్స్ట్ డైనమిక్ రౌటింగ్‌కొద్దాం. ఓకే. డైనమిక్ రౌటింగ్‌కొద్దాం. సో, ఇక్కడ నెట్వర్క్ అడ్మిన్ రాయడు. నెట్వర్క్ అడ్మిను ఇక్కడ రాయడు. ఎవరు రాస్తారు? డైనమిక్ ప్రోటోకాల్స్ రాస్తాయి.
ఏంటవి? ఆర్ఐపి, ఐజీఆర్పి, ఈ ఐజీఆర్పి, బీజీపీ, ఓఎస్పిఎఫ్, ఇవన్నీ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అండి. వీటిని మనం డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటారు. ఈ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ సహాయంతో ఇది రౌటర్. ఈ డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ సహాయంతో ఈ రౌటర్ ఏం చేస్తదంటే పీసీకి అమీర్పేటకి దారి చూపిస్తది. దీన్ని మనం డైనమిక్ రౌటింగ్ అంటాం. డైనమిక్ రౌటింగ్. సో మీరు అమీర్పేటకు వెళ్ళాలంటే కనుక్కొని వెళ్ళింది వేరు. మీ మొబైల్లో గూగుల్ మ్యాప్స్లో అమీర్పేట్ని డెస్టినేషన్గా ఇస్తే మీకు ఏం చేస్తుంది గూగుల్ మ్యాప్స్? ఫైండింగ్ ద బెస్ట్ పాత్ మీకు చూపిస్తూ ఉంటుంది. అది డైనమిక్ రౌటింగ్. మీరు కనుక్కుంటూ వెళ్తే స్టాటిక్ రౌటింగ్. ఎందుకంటే ఎవరు ఏం చెప్తారో దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి వెళ్ళిపోతారు. అది స్టాటిక్, అది మార్చరు మీరు. కానీ మీరు గూగుల్ మ్యాప్స్లో అమీర్పేట్ పెట్టి మీరు బయలుదేరినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ ఎర్రగడ్డ దగ్గర మీరు లెఫ్ట్కి తీసుకుంటారు. లెఫ్ట్కి తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళినప్పుడు రీరౌట్ అయిపోతుంది. మళ్ళీ అమీర్పేటకి ఎలా సత్యం థియేటర్ దగ్గరికి రీరౌట్, సనత్ నగర్ నుంచి రీరౌట్ అవుతుంది. అంటే అది డైనమిక్గా రూట్ని మారుస్తూ ఉంటుంది గూగుల్ మ్యాప్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నుంచి అమీర్పేటకి మనకి రూట్ని డైనమిక్గా చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ ప్రోటోకాల్స్ అనేవి ఏం చేస్తాయి? సిసిఎన్ఏలో మీకు చెప్తారనమాట. సో ఈ ప్రోటోకాల్ సహాయంతో పీసీకి అమీర్పేట ఎక్కడుందో చెప్తాయి. ఈ ప్రోటోకాల్స్ రూట్స్ చూపిస్తే ఆ రూట్స్ని రౌటర్ ఫాలో అయ్యి ఆ మై పీసీ నుంచి వచ్చిన ప్యాకెట్స్ని అమీర్పేట వైపు పంపిస్తుంది. ఇది ఈ రూట్స్ ఇక్కడ రౌటర్లో క్లియర్గా ఇక్కడ రాసి పెట్టేస్తారు. ఇది రౌటరే. ఈ రౌటర్లో ఈ రూట్ని స్టాటిక్ రూట్స్, కానీ ఇక్కడ రౌటర్లో ఇవేం చేస్తాయి? డైనమిక్ రౌట్స్, డైనమిక్ రౌట్ మారుస్తూ ఉంటాయి. డైనమిక్ రౌట్స్ ఏవి? ఈ ఐసిఎంపి ప్యాకెట్ సహాయంతో మారుస్తూ ఉంటాయి. ఇది స్టాటిక్ రౌటింగ్, డైనమిక్ రౌటింగ్కి డిఫరెన్స్. స్టాటిక్ రౌటింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే అడ్మిన్ రాస్తాడు, ఇగో route should be added manually on the router by administrator, by network administrator. Dynamic routes will be added automatically by the router with the help of routing protocols. ఈ రౌటింగ్ ప్రోటోకాల్ సహాయంతో రౌటర్ ఏం చేస్తుంది? రౌట్స్ని యాడ్ చేస్తూ ఉంటుంది. రౌట్స్ విల్ బి యాడెడ్ ఆటోమేటికలీ బై రౌటర్ చేత యాడ్ చేయబడతాయి రౌట్స్ని. రూట్స్ ఏది? ఈ ప్రోటోకాల్స్ సహాయంతో. ఓకే, ఇది డైనమిక్ రౌటింగ్కి స్టాటిక్ రౌటింగ్కి డిఫరెన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రౌటర్స్లో మనకి సాఫ్ట్వేర్ రౌటర్, హార్డ్వేర్ రౌటర్ ఉంది. సాఫ్ట్వేర్ రౌటర్ అండ్ హార్డ్వేర్ రౌటర్. రెండు రకాలు ఉంటాయి. హార్డ్వేర్ రౌటర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. రౌటర్లో చాలా రకాలు ఉన్నాయి. హార్డ్వేర్ రౌటర్లోని చాలా రకాలు ఉన్నాయి. ఓకే, ఈ వైఫై రౌటర్స్ ఇవన్నీ మనం ఇంట్లో వాడతాం. ఓకే, మనం ఆఫీస్లో వాడేవి ఎక్కువగా సిస్కో
సిస్కో డీ-లింక్, సిస్కో హార్డ్వేర్ రౌటర్స్. ఇవి క్యాటలిస్ట్, ఈ సిరీస్, ఇవి రౌటర్స్ అండి, హార్డ్వేర్ రౌటర్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇలా మనం చూసారా, ఇది రౌటర్ ఇలా ఉంటుంది. ఇవి రౌటర్స్ అన్నమాట, సిస్కో హార్డ్వేర్ రౌటర్స్. మరి సాఫ్ట్వేర్ రౌటర్స్ అంటే మనకి చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్ రౌటర్స్. సో మన ఆపరేటింగ్ సిస్టమే మనకి ఒక సాఫ్ట్వేర్ రౌటర్. మన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి. సో సాఫ్ట్వేర్ రౌటర్లో కొన్ని సాఫ్ట్వేర్ రౌటర్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ రౌటర్స్. అయితే రియల్ టైంలో ఎక్కువగా హార్డ్వేర్ రౌటర్సే వాడతారు, సాఫ్ట్వేర్ రౌటర్స్ వాడరు ఎక్కువ. ఎందుకంటే హార్డ్వేర్ రౌటర్స్ అనేవి హ్యాక్ చేయాలన్నా నెట్వర్క్లో కష్టం హార్డ్వేర్ రౌటర్స్కి. సాఫ్ట్వేర్ రౌటర్స్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఎందుకు అంటే ఏదైనా సాఫ్ట్వేర్ రౌటర్ ఇస్ నథింగ్ బట్ సిస్టమ్ కదండి. ఆ సిస్టంలోకి ఏదైనా ఒక ఫైల్ని మనం పంపించి మొత్తం హ్యాక్ చేయొచ్చు. హార్డ్వేర్ రౌటర్ని అలా హ్యాక్ చేయలేరు. సో ఇక్కడ సాఫ్ట్వేర్ రౌటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ విచ్ పర్ఫార్మ్స్ రౌటింగ్ టాస్క్ యాజ్ వన్ ఆఫ్ ఇట్ మల్టిపుల్ టాస్క్స్. సాఫ్ట్వేర్ రౌటర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్కి చాలా పనులు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద టాస్క్ సాఫ్ట్వేర్ రౌటర్. ఇట్ ఈస్ నాట్ ఎ డెడికేటెడ్ రౌటర్ కదా. సాఫ్ట్వేర్ రౌటర్స్ అనేవి నాట్ డెడికేటెడ్ రౌటర్స్. చాలా వర్క్స్ ఉంటాయి, చాలా టాస్క్లు ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్కి ఒకటేనండి, చాలా టాస్క్లు ఉంటాయి కదా. సో అందులో వన్ ఆఫ్ ద టాస్క్ సాఫ్ట్వేర్ రౌటింగ్. సో అది సాఫ్ట్వేర్ రౌటర్. హార్డ్వేర్ రౌటర్ అలా కాదు. ఇట్ ఈస్ ఎ డెడికేటెడ్ డివైస్. ఇట్ ఈస్ ఎ డెడికేటెడ్ హార్డ్వేర్ డివైస్ విచ్ వర్క్స్ ఓన్లీ యాజ్ అ రౌటర్. ఇది ఓన్లీ ఒక రౌటర్గా మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఇది ఓన్లీ రౌటర్గా మాత్రమే పనిచేస్తుంది, ఇంక దేనికి పనిచేయదు హార్డ్వేర్ రౌటర్. సాఫ్ట్వేర్ రౌటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ రౌటర్. ఆపరేటింగ్ సిస్టంలో రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్ ఉంటుంది. సో ర్యాస్. సో ఇదేంటిది? ఇది వన్ ఆఫ్ ద టాస్క్ ఆపరేటింగ్ సిస్టంలో, వన్ ఆఫ్ ద టాస్క్ ర్యాస్, రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్. ఇట్స్ ఎ సర్వీస్ దట్ పెర్ఫార్మ్స్ రౌటింగ్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ మల్టిపుల్ ప్రాసెస్. ఈ ర్యాస్ అనే ఇది సాఫ్ట్వేర్ రౌటర్. ఓకే, సో ఇప్పుడు నేనేం అంటే చేయబోతున్నానంటే, ఇది యాక్చువల్గా తక్కువ రియల్ టైంలో తక్కువ వాడతారు. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్ మనం చెప్పాలి కాబట్టి దీనివల్ల మీకు రౌటింగ్ అంటే ఏంటి తెలుస్తుంది. ఇది వాడతారు వాడరా పక్కన పెట్టండి, రియల్ టైంలో వాడరు, తక్కువ. కొన్ని ఆర్గనైజేషన్స్ వాడచ్చు. నేనైతే ఎప్పుడు ఈ సాఫ్ట్వేర్ రౌటర్ని వాడలేదు. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ రౌటర్ ద్వారా మనం మల్టిపుల్ నెట్వర్క్స్ని ఎలా కమ్యూనికేట్ చేయాలో ఈరోజు చూద్దాం. సో ఇక్కడ నేను 4 సిస్టమ్స్ ఉన్నాయి, అంటే 4 సిస్టమ్స్. ఈ 4 సిస్టమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఈ సిస్టమ్ ఒక నెట్వర్క్లో ఉంది. చూడండి, ఈ సిస్టమ్ ఒక నెట్వర్క్లో ఉంది, ఈ సిస్టమ్ ఒక నెట్వర్క్లో ఉంది. ఈ రెండు యూజువల్గా అయితే కమ్యూనికేషన్ కావు. ఓకే, కానీ నేను ఇంకా 2 సిస్టమ్స్ అడిషనల్గా తీసుకొని ఆ 2 సిస్టమ్స్లో ఒక్కొక్క సిస్టంలో 2 ఎన్ఐసి కార్డులని యాడ్ చేసి, ఆ ఎన్ఐసి కార్డులో ఒక ఎన్ఐసి కార్డులో 10 డాట్ నెట్వర్క్ని, ఒక ఎన్ఐసి కార్డులో 11 డాట్ నెట్వర్క్ని నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. ఇంకొక సిస్టంలో కూడా 2 ఎన్ఐసి కార్డులని యాడ్ చేసి, ఒక ఎన్ఐసి కార్డులో 11 నెట్వర్క్ని, ఒక ఎన్ఐసి కార్డులో 12 నెట్వర్క్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. చేసి ఇక్కడ నేను
సాఫ్ట్వేర్ రౌటర్ని కాన్ఫిగర్ చేస్తున్నాను. సో కాన్ఫిగర్ చేయడం వలన నేను 2 నెట్వర్క్‌లని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే. ఈ నెట్వర్క్ ఇక్కడ 10.0.0.2 ఇక్కడ 10 డాట్ నెట్వర్క్ ఉంది. సో ఆబ్వియస్‌గా ఈ సిస్టమ్ ఈ రౌటర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. సో రౌటర్‌కి ఈ సిస్టమ్‌కి కమ్యూనికేషన్ ఉంది. ఓకే. ఇక్కడ 11.0.0.2 ఉంది. 12.0.0.2 1 ఉంది. సో ఇక్కడ 12 నెట్వర్క్. సో ఈ రౌటర్ నుంచి ఈ సిస్టమ్‌కి కమ్యూనికేషన్ ఉంది. అండ్ ఈ సిస్టమ్ నుంచి రౌటర్‌కి కమ్యూనికేషన్ ఉంది. అవునా? సో ఈ రౌటరు ఒక నెట్వర్క్‌లో ఉంది. 11.0.0.1 ఇక్కడ 11.0.0.2 సో ఈ 2 ఒక నెట్వర్క్‌లో ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ ఉంది. సో ఈ 2 రౌటర్‌లు కమ్యూనికేట్ అవుతున్నాయి అంటే హెన్స్ ఈ 2 కమ్యూనికేషన్‌లోకి వచ్చేస్తాయండి. ఈ 2 కమ్యూనికేషన్‌లోకి చూసారా? ఈ 2 రౌటర్స్ ఏం చేసాయి? ఈ నెట్వర్క్‌లో ఉన్న సిస్టమ్‌ని కమ్యూనికేట్ చేసేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నాకు 4 మిషన్స్ కావాలి. అందులో 2 మిషన్స్ 2 డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉండాలి. 2 మిషన్స్‌ని 2 రౌటర్లుగా నేను కాన్ఫిగర్ చేస్తున్నా. ఓకే. క్లియర్ అండి? ఫస్ట్ ఇది అర్థమైందా? ఇది అర్థమైతే మీకు క్లాస్ అర్థమవుతది. మీకు ఇక్కడ అర్థం అవ్వకపోతే నాకు చెప్పండి. మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్ యూ క్లియర్ దిస్ డయాగ్రామ్? ఓకే. నౌ ఇప్పుడు నాట్ అంటే ఏంటి? నేను మీకు కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను. నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్‌లేషన్. ఇది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం సో ఫార్. ఇదేం చేస్తది? మనకి ఈ నాట్ అనే కాన్సెప్ట్ మనకి ఉండడం వలన ఐపీ అడ్రస్‌లనేవి మనకి రెడ్యూస్ అయినాయని మనం కిందటి క్లాస్‌లో చెప్పుకున్నాం. ఏం చేస్తది? నెట్వర్క్‌లో ఏదైనా చాలా సిస్టమ్స్ ఉంటాయి. వైఫై రౌటర్ ఉంటుంది. మనం వైఫై రౌటర్‌కి మనకొక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఒకటి ఇస్తాడు. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్‌ని మనం ఆ వైఫై రౌటర్‌కి మన ఇంట్లో ఉన్న డివైస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. అన్ని డివైస్‌లకి ఇంటర్నెట్ వస్తది. బట్ అన్ని డివైస్‌లు ప్రైవేట్ నెట్వర్క్‌లో ఉంటాయి. కానీ ఇంటర్నెట్ వస్తుంది. ఎలా? నాటింగ్ కాన్సెప్ట్ ద్వారా ప్రైవేట్ నెట్వర్క్‌ల నుంచి వెళ్ళే ట్రాఫిక్కు బయటికెళ్ళేటప్పుడు పబ్లిక్ నెట్వర్క్ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు ఈ 3 నెట్వర్క్‌లు ఉన్నాయండి. ఈ 3 నెట్వర్క్‌లని నేను ఓకే. ఇది పబ్లిక్ నెట్వర్క్ అండి. పబ్లిక్ ఇది పబ్లిక్ అండి. ఓకే. ఇది ఇంటర్నెట్. ఓకే. పబ్లిక్ నెట్వర్క్. సో, ఈ పబ్లిక్ నెట్వర్క్ ఐపీ. మనం పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి అంటే మనకి పబ్లిక్ ఐపీ కావాలి. అవునా? సో, ఈ పబ్లిక్ ఐపీ రౌటర్‌లో కాన్ఫిగర్ చేసి ఉంటదండి. సో దట్ రౌటర్ కెన్ కమ్యూనికేట్ విత్ ద పబ్లిక్ నెట్వర్క్. బట్ ఇవి కమ్యూనికేట్ కాలేవు డైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా ఈ నెట్వర్క్స్‌లో ఉన్న సిస్టమ్స్ కమ్యూనికేట్ కావాలంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి. సో, పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి అంటే ప్రతి ఒక్క సిస్టమ్‌కి మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చుకుంటే ఐపీ అడ్రస్‌లు సరిపోవు.
ఎప్పుడో అయిపోయేవి. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? మన ఈ ఈ నెట్వర్క్‌లో ఉన్న సిస్టమ్స్ ప్రైవేట్ ఐపీ మీదే ఉంటాయి. బట్ మనం ఏం చేస్తాం? రిక్వెస్ట్ రౌటర్‌కి పంపిస్తే, రౌటర్ ఏం చేస్తది? ఈ పబ్లిక్ ఐపీ ద్వారా మన రిక్వెస్ట్‌ని బయటికి తీసుకెళ్తది పబ్లిక్ నెట్వర్క్. దానికి రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు పబ్లిక్ ఐపీ రెస్పాన్స్ తీసుకొస్తది బయటికి వెళ్ళి. ఆ రెస్పాన్స్ మన రౌటర్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తది పబ్లిక్ ఐపీ. మన రౌటర్ ఏం చేస్తది? మన నెట్వర్క్‌లో ఉన్న ఏ సిస్టమ్ అయితే రిక్వెస్ట్ చేసిందో www.google.com ఇంటర్నెట్ ఆ పే ఆ వెబ్‌సైట్‌ని లోడ్ చేస్తది. సో, ఇదంతా ఎలా జరుగుతుంది? అంటే నాట్ నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్‌లేషన్. ఇది నాట్ అంటాం. అంటే ఏంటి? మనం ఏదో ఒక మన నెట్వర్క్‌లో ఒక సిస్టము ప్రైవేట్ ఐపీ మీద ఉంది. www.google.com అని బ్రౌజ్ చేసింది. ఆ రిక్వెస్ట్ రౌటర్‌కి వెళ్ళింది. ఎందుకంటే రౌటర్‌కే వెళ్తది. డిఫాల్ట్ గేట్‌వే కాబట్టి. సో, రౌటర్ ఏం చేసింది? ఆ రిక్వెస్ట్‌ని పబ్లిక్ ఐపీకి పంపించింది. పబ్లిక్ ఐపీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ అయింది చూసావా? నాట్ అడ్రెస్ ట్రాన్స్‌లేషన్ అంటే రిక్వెస్ట్ ఏం చేసింది? ఈ ప్రైవేట్ అడ్రెస్ నుంచి పబ్లిక్ ఐపీ అడ్రెస్‌కి ట్రాన్స్‌లేట్ చేసింది. ట్రాన్స్‌లేట్ చేసి ఇంటర్నెట్‌కి పంపించింది. అంటే పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ ఏం చేసింది పబ్లిక్ ఐపీ? ఏ ఐపీ అయితే ఇచ్చిందో ఆ ఐపీకి ట్రాన్స్‌లేట్ చేసింది రిక్వెస్ట్‌ని. హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ ప్రైవేట్ ఐపీ ఏమి? రౌటర్ ఐపీ. రౌటర్ ఏం చేసింది? ఏ సిస్టమ్ అయితే రిక్వెస్ట్ చేసిందో గూగుల్.కామ్ ఆ సిస్టమ్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఆ సిస్టమ్‌లో బ్రౌజర్‌లో గూగుల్.కామ్ అనేది మనకి లోడ్ అవుతది. ఇది నాటింగ్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తా. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే డీసీని ఇది డీసీ అండి. కంట్రోల్ జీ. ఓకే. సో, ఇది ఇక్కడ నేను రాస్తాను. ఇది డీసీ. డీసీ. ఓకే. సో, డీసీలో ఏం కాన్ఫిగర్ చేయాలి? ఇది డీసీ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వర్క్ స్టేషన్. ఈ వర్క్ స్టేషన్ ఇది సిస్టమ్ 4 వర్క్ స్టేషన్. ఇది వర్క్ స్టేషన్. ఓకే. నెక్స్ట్ 2 రౌటర్‌లు ఏంటి? ఏడీసీ అనేది ఈ రౌటర్. -ఏడీసీ. ఓకే. అంటే ఏ సిస్టమ్ ఏందనేది మీకు ఆహ్, ఇదా? ఇది విన్ 2012 ఉంది గదా! ఓకే. ప్రెజెంట్ అయితే ఆ! ఇది విన్ 2012. ఓకే. సో, నేను ఈ ఐపీ అడ్రెస్‌లని యాజ్ ఇట్ ఈస్‌గా కాన్ఫిగర్ చేస్తాను. ఈ ఐపీ అడ్రెస్‌లని యాజ్ ఇట్ ఈస్‌గా కాన్ఫిగర్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే మనం డీసీకెళ్దాం. అన్నిట్లో లాగిన్ చేసి పెట్టండి. లాగిన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటది. సో నేనేం చేస్తానంటే ఐపీలు కాన్ఫిగర్ చేసిన ఎంబడే నేను కమ్యూనికేషన్ చెక్ చేస్తాను. అప్పుడు కమ్యూనికేషన్ ఉండదు ఆబ్వియస్‌గా.
తర్వాత ఎప్పుడైతే మనం ఈ రౌటర్ ద్వారా ఈ 2 సిస్టమ్స్‌ని కమ్యూనికేట్ చేస్తాం. అంటే 2 సిస్టమ్స్‌ని అంటే ఈ 2 నెట్వర్క్‌లని కమ్యూనికేట్ చేస్తామో అప్పుడు కమ్యూనికేషన్‌లోకొస్తాయి. సో, ఫస్ట్ అయితే నేను డీసీ ఎన్‌సిపిఐ.సిపిఎల్ లోడ్ అవుతుందా? కొద్దిగా స్లో ఉంటది. జనరల్‌గా ఒక 10, 15 మినిట్స్ ఎక్స్‌ట్రా అవుతది మీకు. యూజువల్ కన్నా కొద్దిగా ఓపికతో వినండి. సిస్టమ్ స్లో. మనం ఇప్పుడు ఇది ఇక్కడే కొద్దిగా స్లో అవుతది. ఓకే. నేను ఇక్కడ వర్క్ స్టేషన్‌కొద్దాం. వెయిట్ చేసే కంటే ఇప్పుడేది క్లిక్ చేసినా హ్యాంగ్ అయిపోతది. వెయిట్ చేయాల్సిందే. హ్మ్. ఓహ్ మై గాడ్! ఆ! ఓకే. ఇక్కడ నేను ఎన్‌సిపిఐ.సిపిఎల్ ఇది వర్క్ స్టేషన్ అన్నా గదా! ఈ ఐపీ అడ్రెస్‌ని కాన్ఫిగర్ చేస్తాను నేను. 12.0.0.2 12.0.0.1 ఇక్కడ 12.0.0.1 ఎందుకొచ్చింది అంటే, ఇగోండి ఈ రౌటర్ యొక్క ఐపీ అడ్రెస్ కదా! 12.0.0.1 సో, అందుకనే గేట్‌వే ఇక్కడ 12.0.0.1 వచ్చింది. అండ్ 12.0.0.2 చెప్తా. ఇవి కూడా 12.0.0.1 సో, ఇక్కడ 12.0.0.2, 12.0.0.1 ఎందుకొచ్చిందంటే, ఈ సిస్టమ్ యొక్క డీఎన్ఎస్ సర్వర్ ఈ సిస్టమే ఇచ్చాను. అండ్ ఆల్టర్‌నేటివ్ డీఎన్ఎస్ వచ్చేసి రౌటర్‌కిచ్చాను. ఓకే. సో, అందుకనే ఓకే. స్లో అయింది. బాగా ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తా. ఇది కూడా క్లోజ్ చేస్తా. అవసరం లేనివన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. సో దట్ ఓకే. నౌ ఓకే. నౌ క్లోజ్. ఓకే. ఒకసారి డబుల్ క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసినా సరే ఎప్పటికో వస్తది. హ్మ్. హ్మ్. డీటెయిల్స్‌లోకి వెళ్ళి మనం ఇచ్చిన ఐపీలు ఉన్నాయా? జస్ట్ ఇలా చూసుకోండి అంతే. ఓకే. పర్ఫెక్ట్. నౌ ఇక్కడికొద్దాం. డీసీకొద్దాం. డీసీ అంటే ఏంటి? ఇది. ఓకే. ఈ సిస్టమ్ ఐపీస్‌ని కాన్ఫిగర్ చేస్తాం. 10.0.0.2 ఎన్‌సిపిఏ.సిపిఎల్ డబుల్ క్లిక్ చేసి టీసీపీ ఐపీ సారీ ప్రాపర్టీస్‌కి వెళ్ళి ఇది అన్‌చెక్ చేసేయండి. ఐపీవీ6 అవసరం లేదు మనకు. ప్రాపర్టీస్ ఇక్కడ నేను ఐపీని కాన్ఫిగర్ చేస్తాను. ఏంటి 10.0.0.2 10.0.0.1
ఇక్కడ 10.0.0.1 ఎందుకు ఇచ్చానంటే ఇగోండి ఈ రౌటర్ యొక్క ఐపీఏ ఇక్కడ డిఫాల్ట్ గేట్వే 10.0.0.1 ఇక్కడ గేట్వే 10.0.0.1. నెక్స్ట్ ఇక్కడ 10.0.0.2 ఈ సిస్టమే ఈ సిస్టమ్కి డిఎన్ఎస్ అలా ఇచ్చాం. నెక్స్ట్ 12.0.0.2 ఇచ్చాను ఆల్టర్నేటివ్ డిఎన్ఎస్. ఆల్టర్నేటివ్ డిఎన్ఎస్ అంటే ఇక్కడ 12.0.0.2 ఇచ్చానంటే ఈ సిస్టమ్ యొక్క ఐపీ ఈ సిస్టంలో ఆల్టర్నేటివ్ డిఎన్ఎస్గా ఇచ్చాను. ఓకే, నా ఇప్పుడు ఈ రెండు రౌటర్స్ ఏడీసీ విన్ 2012. సో ఇప్పుడు నేను ఇంకొక ఎన్ఐసి కార్డ్ని యాడ్ చేస్తాను ఏడీసీలో. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాడ్ నెట్వర్క్ అడాప్టర్ ఫినిష్. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక నెట్వర్క్ అడాప్టర్ని యాడ్ చేస్తాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాడ్ నెట్వర్క్ అడాప్టర్ ఫినిష్. ఈ నెట్వర్క్ అడాప్టర్ని నాట్లో ఓకే. ఫస్ట్ ఏడీసీకి వెళ్దాం. ఇక్కడ ncpa.cpl ఏడీసీ అనేది ఏంటి? యా, ఇది సిస్టమ్. ఈ ఐపీ అడ్రస్ నేను కాన్ఫిగర్ చేస్తాను. IPv6 తీసేసి ప్రాపర్టీస్ ఇక్కడికి ఇలా 10.0.0.1 ఓకే ఇచ్చి రిమూవ్ చేసేయండి ఇవన్నీ. టెన్ డాట్ 0.0.2 ఇస్తున్నాను. ఇక్కడ రండి. 10.0.0.1 ఇచ్చాను ఒక నెట్వర్క్. ఒక ఎన్ఐసి కార్డ్లో ఒక నెట్వర్క్ని కాన్ఫిగర్ చేశాను. ఆ నెట్వర్క్ ఏంటి? ఈ సిస్టమ్ నెట్వర్క్. సో అందుకనే 10.0.0.2 ఈ నెట్వర్క్ని కాన్ఫిగర్ చేశాను. రౌటర్లో ఒక ఎన్ఐసి కార్డులో, సాఫ్ట్వేర్ రౌటర్లోనూ ఒక ఎన్ఐసి కార్డ్. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే 10.0.0.1 అని ఇస్తాను. సో దట్ ఏ నెట్వర్క్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఈ రెండు ఎన్ఐసి కార్డులో ఏ నెట్వర్క్ ఉందనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ F2 అని ఇచ్చి 11. ఓకే 0.0.0.1 IPv6 తీసేసి TCP IPv4 ఓపెన్ చేసి ఇక్కడ మనం ఈ నెట్వర్క్ 11 నెట్వర్క్ నిద్దాం. 11.0.0.1 ఓకే ఇక్కడికి వచ్చి 10.0.0.2 ఈ డిఎన్ఎస్ నిద్దాం. 10 నెట్వర్క్ ఓకే చాలా స్లో ఉంది.
ఓకే. నౌ ఇక్కడికొద్దాం. యెస్. ఎన్ఐసి కార్డ్. ఇది ఎన్‌సిపిఏ.సిపిఎల్ ఓపెన్ చేసాం. ఓకే. సో, ఇక సిస్3లో ఈ నెట్వర్క్ నేను కాన్ఫిగర్ చేస్తాను. సో, ఫస్ట్ F2 10.0.0.2 12.0.0.1 IPv6 ఇక్కడికొచ్చి 11.0.0.2 ఓకే. ఇక్కడ 12.0.0.2 12 ఎందుకు ఇచ్చాం ఇక్కడ మనం? ఈ ఈ నెట్వర్క్ ఈ నెట్వర్క్ యొక్క రౌటర్ కాబట్టి మనం ఈ నెట్వర్క్‌ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ తప్పిచ్చాను. 10 ఇచ్చాను. 11 ఇవ్వాలి. ఇంకోసారి క్లిక్ చేస్తే హ్యాంగ్ అవుతది. అందుకని వెయిట్ చేస్తున్నా. నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. తర్వాత 12 నెట్వర్క్‌ని కాన్ఫిగర్ చేయాలి. చాలా స్లో ఉంది. ఐపీ అడ్రెస్ కరెక్ట్‌గా 11.0.0.2 ఓకే. 11.0.0.2 సరిపోయింది. కరెక్ట్‌గానే ఉంది. యాహ్! ఇక్కడికొద్దాం. IPv6 ఇక్కడ మనం 12.0.0.1 ఇవ్వాలి. ఓకే. ఇక్కడికొచ్చి 12.0.0.2 ఇవ్వాలి. ఓకే. ఎందుకివ్వాలి అంటే చూడండి 12.0.0.1 ఈ నెట్వర్క్. ఇది 11.0.0.1, 11.0.0.2 అనేది రౌటర్స్‌కి ఒక నెట్వర్క్ ఉంది. ఈ 2 రౌటర్లకి ఒక నెట్వర్క్. ఒకే నెట్వర్క్‌లో ఉన్నాయి. 11 నెట్వర్క్‌లో ఉన్నాయి 2 రౌటర్స్. ఈ 2 సిస్టమ్స్ 2 డిఫరెంట్ నెట్వర్క్‌లో ఉన్నాయి. సో, ఈ 2 నెట్వర్క్‌ని కలపాలంటే మనం రౌటర్ నెట్వర్క్ సేమ్ అయి ఉండాలి. ప్లస్ ఆ రౌటర్‌లో ఆ నెట్వర్క్స్ యాడ్ అయ్యి ఉండాలి. ఏవండి ఈ నెట్వర్క్ ఈ రౌటర్‌లో యాడ్ అయ్యింది. ఈ నెట్వర్క్ ఈ రౌటర్‌లో యాడ్ అయింది. ఓకే. అదనమాట. సో, అలా మనం ఇవ్వాలి. సో, సాఫ్ట్‌వేర్ రౌటింగ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇగోండి 2 నెట్వర్క్‌లని కలపాలంటే మనం ఇక్కడ 2 రౌటర్‌లు వాడాలి. హార్డ్‌వేర్ రౌటర్ అలా అవసరం లేదు. ఒకే ఒక హార్డ్‌వేర్ రౌటర్ కెన్ మల్టిపుల్ నెట్వర్క్స్. కెన్ కమ్యూనికేట్ మల్టిపుల్ నెట్వర్క్స్. హార్డ్‌వేర్ రౌటర్. సో, సాఫ్ట్‌వేర్ రౌటర్ ఈ 2 నెట్వర్క్‌లని కలపడానికి ఈ 2 నెట్వర్క్‌లో ఉన్న సిస్టమ్స్ కలపడానికి మనం 2 రౌటర్స్ తీసుకున్నాం. 2 సాఫ్ట్‌వేర్ రౌటర్స్.
ఓకే. ఈలోపు నేనిక్కడ ఇది అంటే మోడిఫై చేస్తా. ఇది 11. ఓకే. సో, ఇప్పుడు నేను యాస్ పర్ ప్రెజెంట్ కాన్ఫిగరేషన్ బట్టి నేను 10.0.0.2 నుంచి 12.0.0.2 పింగ్ చేస్తా. 12.0.0.2 నుంచి 10.0.0.2 పింగ్ చేస్తాను. సిఎండి పింగ్ నేను సిఎల్ఎస్ ఐపి కాన్ఫిగ్ అంటాను. ఐపి అడ్రస్ చూసుకోండి. పింగ్ 12.0.0.2 అంటాను. టీ అంటే కంటిన్యూస్ గా పింగ్ అవుతుంది. ఓకే, పింగ్ అవ్వట్లేదు చూడండి. సో ఇక్కడికి వస్తాను. సిఎండి సిఎల్ఎస్ ఐపి కాన్ఫిగ్ అంటాను. ఐపి కాన్ఫిగ్ అంటే ఈ ఐపి అడ్రస్, ఈ సిస్టమ్ యొక్క ఐపి అడ్రస్ 12. ఓకే, సో నేను పింగ్ 10.0.0.2 అంటాను. చూసారా పింగ్ అవుతుందా? కమ్యూనికేషన్ ఉందా? ఇక రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్, ఇక్కడ కూడా రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్. ఇక్కడికి వద్దాం. అయిపోయిందా? సరే, కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి. ఓకే, కమ్యూనికేట్ అవుతున్నాయా? అవట్లేదు. రెండో అవుతున్నాయా? అవ్వట్లేదు. ఓకే, సో ఈ రెండింటిని కమ్యూనికేట్ చేయాలంటే మనం ఇప్పుడు ఇవ్వండి ఇలా కాన్ఫిగర్ చేసినంత మాత్రం పింగ్ అవ్వవు, కమ్యూనికేషన్లోకి తీసుకురావు. ఎందుకంటే ఈ సిస్టమ్ ఒక నెట్వర్క్లో ఉంది, ఈ సిస్టమ్ ఒక నెట్వర్క్లో ఉంది. ఇక్కడ ఈ సిస్టమ్ ఒక నెట్వర్క్లో ఉంది. ఏంట నెట్వర్క్? ఇది ఈ నెట్వర్క్లో ఉంది. ఈ సిస్టము ఒక నెట్వర్క్లో ఉంది. ఏంటది? ఈ నెట్వర్క్. సో 10 డాట్ నెట్వర్క్లో ఉంది, 12 డాట్ నెట్వర్క్లో ఉంది. కమ్యూనికేట్ కాదు. సో కమ్యూనికేట్ కావాలంటే రౌటర్ కావాలి. ఇక్కడ రౌటర్ కావాలి. సో ఇక్కడ హార్డ్వేర్ రౌటర్ లేదు మన దగ్గర. సాఫ్ట్వేర్ రౌటర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఓకే, సో సాఫ్ట్వేర్ రౌటర్ ఈ రెండు నెట్వర్క్ని కమ్యూనికేట్ చేయాలంటే నేను 2 రౌటర్స్ని కాన్ఫిగర్ చేయాలి, సాఫ్ట్వేర్ రౌటర్స్ని. అప్పుడే ఈ రెండింటిని నేను కాన్ఫిగర్ చేయగలను. సో ఇదొక రౌటరు, ఇదొక రౌటర్. సో ఈ రౌటర్ యొక్క ఈ నెట్వర్క్ ఐపి అడ్రస్ ఈ రౌటర్లో ఇచ్చాను. ఇవ్వండి, ఇది ఈ నెట్వర్క్ యొక్క ఐపి అడ్రస్ ఈ రౌటింగ్లో ఇచ్చాను. ఓకే, బాగుంది. మరి ఈవెన్ హార్డ్వేర్ రౌటరా? అన్ని నెట్వర్క్ని యాడ్ చేసేసి కమ్యూనికేట్ చేయడానికి సాఫ్ట్వేర్ రౌటర్, ఇది కూడా ఒక సిస్టమే. సో అప్పుడేం చేశాను, సెపరేట్ నెట్వర్క్ ఒకటి తీసుకొని ఈ రెండింటిని నేను సేమ్ నెట్వర్క్లోకి తీసుకొచ్చాను ఫస్ట్. ఇప్పుడు ఇవి పింగ్ చేస్తా చూడండి, ఈ రెండింటిని పింగ్ చేస్తా, పింగ్ అవుతాయి మీకు. సిఎండి పింగ్ 11.0.0. ఒకసారి నేను సిఎల్ఎస్ ఐపి కాన్ఫిగ్ అంట ఈ నెట్వర్క్. ఓకే, పింగ్ 11.0.0.2 పింగ్ చేస్తా. అంటే ఏంటి? ఈ రౌటర్ నుంచి
నేను ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్ పింగ్ చేస్తా. పింగ్ అవుతుంది. ఎందుకు? సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి కదా, 11. సో మనకేమవుతుంది? ఇవ్వండి, పింగ్ కావాలి. ఓకే, ఇక్కడ నుంచి నేను CLS IP config, ఇవ్వండి, ఇక్కడ 11 ఉంది. అంటే నేను ఇక్కడ పింగ్ 11.0.0.1 పింగ్ అవుతుంది. సో మరి ఇది ఎందుకు పింగ్ అవ్వట్లేదు? పింగ్ అవ్వాలి, సేమ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు పింగ్ అవ్వాలి, దానికి రౌటర్ అవసరం లేదు. మరి ఏంటి, ఎందుకు పింగ్ అవ్వట్లేదు అంటే, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఒకసారి నాకు కూడా మర్చిపోతుంటానండి. ఫైర్ వాల్ బ్లాక్ చేస్తుంది ఏమో అని నా అనుమానం. ఓకే, ఇక్కడ బ్లాక్ చేస్తుంది, సారీ, ఇటు నుంచి పింగ్ అవుతుంది కానీ అటు నుంచి పింగ్ అవ్వట్లేదు కదా. సో ఫైర్ వాల్, యా, సో ఈ ఫైర్ వాల్ బ్లాక్ చేస్తుంది. సో నేను ఆఫ్ చేస్తాను ఫైర్ వాల్ నౌ. సో ఇక్కడ చూసారా, 11.0.0.1 పింగ్ అవుతుంది, 11.0.0.2 పింగ్ అవ్వట్లేదు. రెండు సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి పింగ్ అవ్వాలి. సో పింగ్ అవ్వలేదంటే ఫైర్ వాల్ బ్లాక్ చేస్తుంది, సో పింగ్ అవుతుంది. అంటే ఏంటి, ప్రెసెంట్ ఈ రెండు రౌటర్స్, కలర్ కనిపించట్లేదు కదా, ఈ రెండు రౌటర్స్ కమ్యూనికేషన్లో ఉన్నాయి. ఓకే, ఈ రెండు రౌటర్స్ కమ్యూనికేషన్లో ఉన్నాయి, ఎందుకంటే సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి. సో టేకింగ్ హెల్ప్ విత్ దీస్ రౌటర్స్ అండ్ కమ్యూనికేట్ దీస్ నెట్వర్క్స్, ఈ రెండు నెట్వర్క్ని కమ్యూనికేట్ చేద్దాం. ఓకే, సో కమింగ్ టు సో ఫార్ క్లియర్ అండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. ఓకే, నా ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రౌటర్ని ఇన్స్టాల్ చేద్దాం ఈ సిస్టమ్. ఇప్పుడు వరకు ఇవి సాఫ్ట్వేర్ రౌటర్స్ కాదు, జస్ట్ మిషన్స్. మనం ఇన్స్టాల్ చేస్తేనే అప్పుడు రౌటింగ్ సర్వీస్ని ఇన్స్టాల్ చేసినప్పుడే అది సాఫ్ట్వేర్ రౌటర్ అవుతుంది. సో రౌటింగ్ సర్వీస్ని ఇన్స్టాల్ చేద్దాం. సో రౌటింగ్ సర్వీస్ని ఇన్స్టాల్ చేస్తే యాజ్ యూజువల్గా యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్ అని, రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్, క్లిక్ నెక్స్ట్. బ్యాక్, నాకు కనిపించట్లేదు, మీకు ఏమైనా కనిపిస్తుంది? ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్పాండ్, యా, ఇక్కడ ఉండాలి. రిమోట్ యాక్సెస్, ఇక్కడే ఉన్నాను, చూసి రిమోట్ యాక్సెస్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్, అది రిమోట్ యాక్సెస్, రౌటింగ్. సో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. మళ్ళీ లేదా ఇది ఒక్కటి ఇన్స్టాల్ చేసుకున్నా సరిపోతుంది. వెబ్ ప్రాక్సీ ఇప్పుడు అవసరం లేదు. రౌటింగ్ అండ్ ట్రాస్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, రీస్టార్ట్ ఇఫ్ రిక్వైర్డ్, ఇన్స్టాల్. ఓకే, ఇక్కడ కూడా వేరే రౌటర్లో కూడా సేమ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, క్లిక్ నెక్స్ట్, రిమోట్ యాక్సెస్.
click next, click next, click next, routing, add, click next, click next, click next, restart if required, install. ఒక్క నిమిషం, ఇది స్క్రీన్ పెద్దగా ఉంది. షో డెస్క్టాప్. ఇన్స్టాల్ అవుతుంది. రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్ ఇన్స్టాల్ అవుతుంది. సో నౌ దిస్ సిస్టమ్ విల్ యాక్ట్ లైక్ ఏ సాఫ్ట్వేర్ రౌటర్. ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మనం కాన్ఫిగర్ చేస్తే అప్పుడు సాఫ్ట్వేర్ రౌటర్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం అవుతున్నాయి, ఇన్స్టాల్ అవుతున్నాయి, స్లో అవుతున్నాయి. ఇక్కడ చూస్తే స్టిల్ లాగిన్ చేద్దాం. రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్. చూడండి, రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్, కమ్యూనికేషన్ కావట్లేదు. కాన్ఫిగరేషన్ రిక్వైర్డ్, ఇన్స్టాలేషన్ సక్సీడ్. ఓకే, క్లోజ్, మినిమైజ్. ఇక్కడికి వద్దాం, చూడండి. టూల్స్లోకి వెళ్ళి మనం రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్ ఓపెన్ చేయండి. రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్ ఇన్స్టలేషన్ అయింది, కాన్ఫిగరేషన్ చేయాలి. సో రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ అండ్ ఎనేబుల్ రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్, క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేస్తున్నామండి, స్టాటిక్ రౌటింగ్స్ని కాన్ఫిగర్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ కస్టమ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ నెక్స్ట్. ఈ రౌటింగ్ అంటే మనం కస్టమ్ కాన్ఫిగరేషన్లో మనం ల్యాన్ రౌటింగ్ కదా, అంటే రెండు నెట్వర్క్స్ని మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కదా, ల్యాన్ రౌటింగ్. క్లిక్ నెక్స్ట్, ఫినిష్. మళ్ళీ స్లో అయిపోయింది. ఓకే, సేమ్ స్టెప్స్ ఇక్కడ కూడా. ఇంకా అవుతుందా, ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ సర్వీస్. ఇక్కడికి వద్దాం. నో కాన్ఫిగరేషన్ అయింది. ఇప్పుడు నేను రెండు నెట్వర్క్ని ఇక్కడ మనం స్టాటిక్ రౌటింగ్, రెండు నెట్వర్క్ని కలపాలి. IPv6 కాదు, IPv4. సో స్టాటిక్ రౌట్స్, న్యూ స్టాటిక్ రౌట్స్. ఇక్కడ నేను రూట్ ఇప్పుడు రాస్తాను.
స్టాటిక్ రౌటింగ్ అంటారు దీన్నే. అంటే ఏంటి? రౌట్స్ అంటే రూట్లు ఎక్కడి నుంచి కమ్యూనికేషన్ ఎక్కడికి వెళ్ళాలి అనేది నేను ఇక్కడ రాయాలి. సో ఇప్పుడు 10 డాట్ నెట్వర్క్ కదా, అంటే ఏంటి? ఈ నెట్వర్క్ని కమ్యూనికేట్ కావాలి కాబట్టి నేను ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ 11 సారీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ 11 ఇచ్చి 12.0.0.0 జీరో ఎందుకు ఇస్తానంటే ఎంటైర్ నెట్వర్క్ 0 to 255 మధ్యలో ఉన్న హోస్ట్ కంప్యూటర్లు అన్నీ కమ్యూనికేట్ కావాలి, అందుకనే నేను 12 ఇచ్చాను. సో నెట్వర్క్ మాస్క్ 255.0.0.0 255.0 గేట్వే. ఇప్పుడు ఈ గేట్వే ఏమి ఇవ్వాలి? 11 ఇవ్వాలి. 11.0.0.2 ఇవి నేను ఇలా కాన్ఫిగర్ చేయాలి. సో ఇక్కడ 11 నెట్వర్క్లో అంటే ఏంటి? ఇగోండి, ఇది రౌటర్. ఇగోండి రౌటర్ 1లో నేను 11 నెట్వర్క్లో ఈ ఐపీ ఈ కాన్ఫిగరేషన్, ఈ నెట్వర్క్ యొక్క కాన్ఫిగరేషన్ ఇక్కడ రాస్తున్నాను. ఓకే ఓకే నో ఇంకా రౌటర్ 2లోకి వద్దాం. ఇది రౌటర్ 2 అయిందా? ఎస్. టూల్స్లోకి వెళ్ళి రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్, ఎక్స్పాండ్, రైట్ క్లిక్ చేసి ఎనేబుల్ రౌటింగ్ అండ్ రిమోట్ యాక్సెస్, క్లిక్ నెక్స్ట్, కస్టమ్ కాన్ఫిగరేషన్, LAN routing, finish, start. Okay, now expand it, IPv4 static routing, new static routing. ఇక్కడ మనం ఇవ్వండి 11 నెట్వర్క్ తీసుకొని 10.0.0.0 ఎంటైర్ 10 నెట్వర్క్ని పింగ్ చేయమంటున్నాం. 255.0.0.0 గేట్వే 11.0.0.1. ఓకే, ఎందుకంటే ఈ 10 డాట్ నెట్వర్క్ని రౌటర్ 2లో ఈ నెట్వర్క్ని మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. ఈ రౌటర్ ఇక్కడ 11లో ఈ నెట్వర్క్ని కాన్ఫిగర్ చేస్తాం. ఓకే ఓకే నౌ ఇప్పుడు కమ్యూనికేషన్ అవుతున్నాయో లేవో చూద్దాం, ఎందుకంటే కంటిన్యూస్ పింగ్ పెట్టాను కదా. సో కమ్యూనికేషన్లోకి వచ్చాయో లేవో చూద్దాం. చూసారా, స్టార్ట్ అయిపోయింది కమ్యూనికేషన్ స్టార్ట్ అయిపోయింది. సో 2 నెట్వర్క్లు నేను హార్డ్వేర్ రౌటర్ లేకుండా సాఫ్ట్వేర్ రౌటర్ అంటే ఏంటి, ఒక 2 సిస్టమ్స్తోనే నేను కమ్యూనికేట్ చేసేసాను. సో ఇక్కడ ఏవైతే ఉంటాయి ఎంటైర్ నెట్వర్క్, ఈ ఎంటైర్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతుంది, ఈ ఎంటైర్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అవుతాయి. చూసారా, ఇలా మనం 2 నెట్వర్క్ని కమ్యూనికేట్ చేయొచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు నేను అవి తీసేసాను అనుకోండి, ఏమవుతాయి? కమ్యూనికేషన్ పోతుంది. రౌటర్లో నేను రాసిన ఈ స్టాటిక్ రౌటింగ్ నేను రిమూవ్ చేస్తే దీన్నే మనం స్టాటిక్ రౌటింగ్ అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అనేది క్లియర్గా రాశాను. అంటే ఈ 11 డాట్ నెట్వర్క్ 12తో కమ్యూనికేట్ అవ్వాలి, 12 డాట్ నెట్వర్క్ 11తో కమ్యూనికేట్ అవ్వాలి. సో ఈ 2 రౌటర్లు కమ్యూనికేషన్లోకి మనకి వచ్చేసాయి కాబట్టి ఇవి కమ్యూనికేషన్లోకి వచ్చేసాయి. అంటే ఈ 2 రౌటర్లు ఆల్రెడీగా 11 నెట్వర్క్తో కమ్యూనికేషన్ ఉంది. సో నేనేం చేశాను,
ఈ 2 నెట్వర్క్‌ని కమ్యూనికేట్ చేశా. 10, 11 ఇగోండి. సో హెన్స్ networks are in communication. So that's all for today. Any questions? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.